అమెరికా పర్యటనలో ఉన్న పవన్. జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ ఫోరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిని కాకముందు నుంచి చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపాలని భావించేవాడినని అన్నారు. జీవితంలో చాలాసార్లు నిరాశ నిస్పృహలకు లోనైన వేళ ఆత్మహత్య చేసుకుందామని భావించి ఎన్నోసార్లు తన అన్న చిరంజీవి వద్ద ఉండే లైసెన్స్డ్ రివాల్వర్ను చేతిలోకి తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారత్లో చట్టం బలహీనులపై బలంగానూ బలవంతులపై బలహీనంగానూ పనిచేస్తుందని, అదే మన ప్రధాన సమస్య అని పవన్ కళ్యాణ్ అన్నారు. చదువులో రాణించలేకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్పారు. ఆ సమయంలో అమ్మా నాన్న ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండలేకపోయేవాడినని, ఆ బాధను నా కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చదువు మానేసి నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళాను. కంప్యూటర్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సమాజంలో భాగంగా ఎదుగుతూ వచ్చాను అని ఇలా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.